పత్తి కొనుగోళ్లలో గోల్మాలట. సాగుదారుకు 22 లక్షలు విక్రయించిన వారు 8.85 లక్షలే. అయినా సీసీఐకి చేరిన 82% పంట. అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు. విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కేంద్రాల్లో జరిగిన పత్తి అమ్మకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కొనుగోలులో అవకతవకలు, సాగుదారులు విక్రయదారుల మధ్య భారీ తేడాలు ఉండడం, సాగుదారులు విక్రయదారులు ఎంత సాగు చేసిరో కాకుండా విక్రయదారులు ఎక్కువైపోయారట. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల టీఆర్లలో అక్రమాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వాస్తవాలను ఆరా తీసేందుకు పూనుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 22 లక్షల మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా 25.45 లక్షల టన్నుల మేర దిగుబడి వచ్చింది. పత్తికి మద్దతు ధర లభిస్తున్నందున అత్యధిక శాతం రైతులు సీసీఐకే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది సీసీఐ 302 కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల వద్ద తెరిచింది. పంటల నమోదులో పత్తి రైతుల పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదై ఉంటాయి. ఆ రైతులు నేరుగా సీసీఐకి వెళ్లి వాటిని చూపించి విక్రయించవచ్చు. పంటలు నమోదు చేసుకొని వారు కౌలు రైతుల కోసం టీఆర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయ అధికారి ధృవీకరణ పత్రం ఇస్తే మార్కెటింగ్ సిబ్బంది టీఆర్ జారీ చేస్తారో దాన్ని చూపించి వారి పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించవచ్చు. అయితే పత్తిని సాగు చేసేటప్పుడే వ్యవసాయ విస్తరణ అధికారి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అమ్మేటప్పుడు కూడా వాళ్ళే అమ్మాలి. లేదా కౌలు రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి టీఆర్ నెంబర్ అని సపరేట్ ఇచ్చిరట. దానితో వాళ్ళ అమ్మకాలుగా కొనసాగించాలి. అయితే 13,14,106 మంది విక్రయించలేదా? మరి ఇంతమంది పత్తి ఏడివేయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు సీసీఐ ద్వారా 21,01,999 టన్నుల పత్తి విక్రయాలు జరిగాయి. వాటికి సీసీఐ 15,557 కోట్లు చెల్లించింది. అంటే రాష్ట్రంలో సాగైన పత్తిలో 82.5% ఇప్పటికే సీసీఐ వద్దకు చేరింది. కానీ రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులు నమోదై ఉండగా 8,85,894 అంటే 40.26% మంది పేరిట క్రయ విక్రయాలు జరిగాయి. సో అందులో 8,31,298 మంది పంటల నమోదులో ఉన్నవారు కాగా 54,596 మంది తాత్కాలిక రిజిస్ట్రేషన్లు పొందినవారు. టీఆర్ల ద్వారా 3,65,298 టన్నుల పత్తి కొనుగోలు జరిగాయి. మిగిలిన 13,14,106 మంది రైతులు ఎవరికి విక్రయించారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ రైతులందరి పత్తి ఎక్కడికి పోయింది? ఆ పత్తిని రైతులు వ్యాపారులు విక్రయించారా లేదా విక్రయాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో గణాంకాలు నమోదు కాలేదా అనే కోణంలో విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. టీఆర్ల జారీలోను. సో ఈ టీఆర్ల జారీలో కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రైతుల పేరిట అనర్హులు, వ్యాపారులు, దళారులకు టీఆర్లు జారీ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఏ ధృవీకరణ లేకున్నా వారు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్గా వీటిని పొందారు. ఒక టీఆర్ తీసుకున్న వారికి మళ్ళీ ఇవ్వకూడదు. అయితే 100 మంది ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నారు. టీఆర్లను జారీ చేసిన చోట పత్తిని విక్రయించాల్సి ఉన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళి విక్రయించినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో జారీ అయిన టీఆర్తో సిద్దిపేట జిల్లాలో విక్రయాలు జరిగాయి. టీఆర్ల నమోదు సందర్భంగా రైతులు ఫోటో తీయాలి. రైతుల ఫోటోలకు బదులు సినీ తారల ఫోటోలతో టీఆర్లు ఇచ్చారు. తూకాలను అక్రమాలు జరుగుతున్నాయన్నారు. నిబంధనల మేరకు 8% నుండి 12% తేమ ఉంటే క్వింటాలకు 7,521 చెల్లించాలి. రైతులు తెచ్చిన పత్తికి తేమ సాగుతో నిర్ణీత ధర ఇవ్వాలని అధికారులు, దళారులు, వ్యాపారులు తెచ్చిన పత్తికి పూర్తిస్థాయి మద్దతు ధర ఇచ్చినట్లని తెలుస్తుంది. మంత్రి తుమ్మల ఆరా తీసినట. పత్తి విక్రయాల గురించి వచ్చిన ఫిర్యాదులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆరా తీసి వాటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. పత్తి కొనుగోలులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, సాగుదారులకే పూర్తిగా పంటల వల్ల లబ్ధి కలగాలని, వచ్చే సీజన్లో పంట నమోదు పకడ్బందీగా చేయడంతో పాటు టీఆర్ల జారీని డిజిటలైజ్ చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా అధికార వర్గాలు అయితే తెలిపాయి.